ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎక్కడైనా కూడా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. ప్రతిదీ కూడా గ్రామ సచివాలయంలో లిస్టులు పెడతా ఉన్నాం. వాలంటీర్ మీ ఇంటికొచ్చి మీకు తోడుగా నిలబడతా ఉన్నాడు. సచివాలయంలో లిస్టులు పెట్టి బటన్ నొక్కి నేరుగా నా అక్క చెల్లెమ్మలు బాగుండాలి అని ఆ కుటుంబాలకు నేరుగా డబ్బులు పంపిస్తా ఉన్న ప్రభుత్వం కేవలం ఈ 5 సంవత్సరాల మీ బిడ్డ పాలనలోనే జరుగుతూ ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రతి విషయము నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో ఇవాళ ఏ గ్రామాన్నైనా తీసుకోండి, రాష్ట్రంలో ఇవాళ మీరు ఏ గ్రామం తీసుకున్నా కూడా ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా మీ ఇష్టం. రాష్ట్రంలో ఏ గ్రామాన్నైనా కూడా తీసుకోమని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో ఇవాళ ఏ గ్రామంలో తీసుకున్నా కూడా ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా మార్పు కనిపిస్తుంది. ప్రతి గ్రామంలోనూ అడుగు పెడుతూనే గతంలో లేని విధంగా ఈరోజు మార్పు కనిపిస్తూ ప్రతి గ్రామంలోనూ వచ్చిన ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది. అందులో పనిచేస్తా ఉన్న 10 మంది శాశ్వత ఉద్యోగస్తులుగా మన గ్రామానికి సంబంధించిన మన పిల్లలు అక్కడ ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తా ఉన్నారు. ప్రతి గ్రామంలోనూ వాలంటీర్ వ్యవస్థ కనిపిస్తుంది. ప్రతి 70 ఇళ్లకు 50 ఇళ్లకు ఒక చెల్లెమ్మ ఒక తమ్ముడు తోడుగా నిలబడుతూ చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉన్న వ్యవస్థ కనిపిస్తుంది. ఇప్పటికే అందుతున్న పెన్షన్, ఇప్పటికే ఇంటికే వచ్చి అందుతా ఉన్న పెన్షన్, ఇప్పటికే ఇంటి వద్దకే వచ్చి అందుతా ఉన్న రేషన్, ఇప్పటికే ఆ గ్రామంలో కనిపిస్తుంది ఒక ఆర్బీకే, ఇప్పటికే ఆ గ్రామంలో కనిపిస్తుంది ఒక విలేజ్ క్లినిక్, ఇప్పటికే ఆ గ్రామంలో అడుగులు వేగంగా పడుతూ కనిపిస్తుంది జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం. ఇప్పటికే ఆ గ్రామంలో మారిన స్కూళ్ళు కనిపిస్తాయి, మారిన హాస్పిటళ్ళు కనిపిస్తాయి. నాడు నేడుతో మన కళ్ళ ఎదుటే మార్పు జరుగుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తాయి. మన పిల్లలు చేతుల్లో ట్యాబులు కనిపిస్తాయి. స్కూళ్లకు వెళ్తే ఐఎఫ్పి క్లాస్ రూములు కనిపిస్తాయి డిజిటల్ బోధనతో. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రతి గ్రామంలోనూ కూడా ఈ మార్పులు కనిపిస్తూనే ఉన్నాయి. ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా తీసుకొచ్చాం. వచ్చింది మీ బిడ్డ పరిపాలనలోనే. మెరుగులు దిద్దిన 108, మెరుగులు దిద్దిన 104 కనిపిస్తుంది. ఆరోగ్యశ్రీ సేవలు ఈరోజు పరిగెడతా ఉన్నాయి. గతంలో 1050 రోగాలకు మాత్రమే పరిమితమై ఉన్న పరిస్థితిని మారుస్తూ ఈరోజు 3250 రోగాలకు తీసుకొని పోయి ప్రతి పేదవాడికి అండగా నిలబడతా ఉన్న కార్యక్రమం జరుగుతూ ఉంది. రైతులకు పగటిపూటనే ఉచిత కరెంటు 9 గంటల పాటు రైతులకు పగటిపూటనే ఉచిత కరెంట్ ఇస్తా ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. చదువుకుంటున్న పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో అండగా నిలబడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పిల్లలకు వసతి దీవెనతో అండగా తోడుగా నిలబడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా కేవలం ఈ 5 సంవత్సరాల కాలంలో, ఈ 55 నెలల కాలంలో మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతా ఉన్న మార్పులు గమనించమని అడుగుతా ఉన్నా.